హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డివిఎస్. గైస్, మనకు నథింగ్ ఫోన్ 2 సంబంధించిన బ్యాక్ సైడ్ కంప్లీట్ డిజైన్ అనేది లీక్ అయింది గైస్. ఇది మనకు అఫీషియల్ డిజైన్ అని చెప్పొచ్చు. మనకి ఇది మొబైల్ లాంచ్ అయిన తర్వాత కూడా ఈజీ డిజైన్తో వస్తుంది. దాంతోపాటు దీనికి సంబంధించిన ఫీచర్స్, మనకి దీని ప్రైస్, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2 సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే గైస్, దీంట్లో ఫస్ట్ మనకు డిజైన్. ఇప్పుడు మనకి ఈరోజు లీక్ అయింది వచ్చేసి డిజైనే గైస్. మనకు డిజైన్ బ్యాక్ సైడ్ చూడడానికి చాలా బాగుంది గైస్. ఇది బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ డిజైన్ అనేది వస్తుంది. ఈసారి మనకి కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్లో వచ్చినారు కదా. మనకు ప్రీవియస్గా నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2లో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇచ్చినారు. ఈసారి మాత్రం మనకు మిడిల్లో వచ్చినారు గైస్. మనకు కెమెరా సెటప్ కెమెరా సర్కిల్ పక్కన మొత్తం కొద్దిగా రౌండ్ డిజైన్లో ఇచ్చినారు. దాంతోపాటు గైస్ మనకు 3 ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చినారు. అది కూడా మనకు కెమెరా సరౌండింగ్స్లో ఉంటాయి 3 లైట్స్ కూడా. ఇది మాత్రం చాలా బాగుంది గైస్. మనకు బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ ప్లస్ ఎల్ఈడి లైట్స్. మనకి మెయిన్గా కెమెరా సెటప్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈసారి డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది గైస్ ఈ నథింగ్ ఫోన్ 2లో. మనకి ఈ నథింగ్ ఫోన్స్లో మెయిన్ స్పెషాలిటీనే డిజైన్ గైస్. ఎందుకంటే మీరు మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ డిజైన్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. వాటి ట్రాన్స్పరెంట్ కానీ ఎల్ఈడి లైట్స్ ఇలా కొత్తగా ఉంటాయి గైస్ మనకి నథింగ్ ఫోన్లో డిజైన్. ఈ నథింగ్ ఫోన్ 2 మాత్రం డిజైన్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో మనకి 2 కలర్స్ వస్తాయి గైస్. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్. ఈ 2 కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ దీంట్లో మనకు 6.7 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది డిస్ప్లే సైజ్ ఈసారి మనకు పెద్దగానే ఇస్తున్నారు. 6.7 ఇంచెస్ వస్తుంది. ఓవరాల్ మీరు గేమింగ్కి కానీ లేకుంటే మూవీ చూడడానికి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది నథింగ్ ఫోన్ 2లో. నెక్స్ట్ గైస్, దీంట్లో కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 2 కెమెరాలు వస్తాయి. 2 కెమెరాలు కూడా మనకు 50+50. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్ కెమెరాతో వస్తుంది గైస్. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రావైడ్ కెమెరా. ఈ 2 కెమెరాలు కూడా మనకు చాలా బాగా పనిచేస్తాయి. మెయిన్గా దీంట్లో స్పెషాలిటీ ఏమంటే న్యాచురల్ వస్తాయి గైస్ మనకు ఫొటోస్. అంటే ఎక్కువ బ్రైట్నెస్ కానీ సాచురేషన్ అట్లా ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్ ఫొటోస్ అనేవి వస్తాయి నథింగ్ ఫోన్లో. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది కదా. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరా సెటప్ యూజ్ చేసినారు ఈ నథింగ్ ఫోన్ 2లో. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ డైమెన్సిటీ 7200 Pro గైస్. ఇది మనకి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇదేమంటే 7200 కన్నా ఇంకా కొద్ది పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా బాగుంటుంది. ఇది కొద్దిగా కస్టమైజేషన్ చేసిన ప్రాసెసర్ గైస్. ఇది ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ప్లస్ ఒక మంచి డిజైన్ ఉండాలంటే ఈ నథింగ్ ఫోన్ 2 అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకు బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 2 కూడా బాగున్నాయి కదా దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆండ్రాయిడ్ 14తోనే వస్తుంది కదా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి ఇది వచ్చేసి నథింగ్ ఓఎస్తోనే వస్తుంది. మనకి దీంట్లో యూఐ కూడా చాలా బాగుంటుంది కదా మనకు. దీంట్లో యాడ్స్ కానీ ఎక్స్ట్రా యాప్స్ ఏమి ఉండవు. క్లీన్ యూఐ ఉంటుంది మనకు. దీంట్లో కలిసి మనకి ఎక్కువ యాప్స్ కానీ యాడ్స్ కానీ ఏమి ఉండవు. క్లీన్ యూఐ ఉంటుంది. మీకు వాడడానికి చూడడానికి చాలా బాగుంటుంది కదా మనకి ఇది యూఐ. మనకు ఓవరాల్ చూసి ఒక మంచి యూఐనే గైస్ ఇది నథింగ్ ఓఎస్. నెక్స్ట్ గైస్, ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ప్రైస్ కూడా మనకు లీక్ అయింది కదా. మనకు మ్యాక్సిమం ఉన్న రూమర్స్ ప్రకారం ఇది 25,000 రూపీస్ బిలోనే వస్తుంది కదా మనకు. మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా 8GB RAM మోడల్లో, అది వచ్చేసి మనకి 24,000 రూపాయలకి వస్తుంది కదా విత్ అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకుని. మీకు తర్వాత 256 అట్లా ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి 25,000 రూపాయలకి వస్తుంది. మ్యాక్సిమం మనకి నథింగ్ ఫోన్ 2 వచ్చేసి 25,000 రూపాయల్లోనే వస్తుంది కదా. ఈ బడ్జెట్లో వస్తే మాత్రం ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిజైన్ కానీ కెమెరా ప్రాసెసర్ కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కదా ఈ నథింగ్ ఫోన్ 2. ఈ మొబైల్ వచ్చేసి మనకు మార్చి 5వ తారీఖు అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది కదా. వచ్చేసి మార్చి 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది మన ఇండియాలో. మనకు ఆ రోజు తెలుస్తుంది కదా మనకు దీని ఎగ్జాక్ట్ ప్రైస్ ఏమనేది. ప్రజెంట్ ఇవే కదా మనకు లీక్ అయిన ఫీచర్స్, డిజైన్, ఫీచర్స్, ప్రైస్. మ్యాక్సిమం మనకి ఇదే ఫీచర్స్ ఇదే ప్రైస్తోనే వస్తుంది కదా మనకు. 99% ఇవే ఫీచర్స్ వస్తాయి. మీరు ఒకవేళ 25,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి కదా మనకు. మార్చి 5వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అప్పుడు మనకి ఇది లాంచ్ అయిన తర్వాత ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది అప్పుడు చెప్తాం. ఇంతకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.